సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 30వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్, ధన్యవాదాలు. మన సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా, భక్తులుగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆహ్వానం, నమస్కారములు. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత యొక్క వైభవాన్ని అర్థం చేసుకునేటువంటి సాధనా యజ్ఞంలో మనం సామాజిక దృక్పథంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యానానికి పునఃస్వాగతం. మనం క్రితం ఏం చెప్పుకున్నాము అంటే కౌలిని అనే నామాన్ని చెప్పుకున్నాము. కౌలిని అనేటటువంటి శబ్దానికి శివశక్తుల సమన్వయాన్ని సూచించేటువంటి పదంగా చెప్పుకున్నాం. అంతేకాకుండా కౌలాచారం క్షమించాలి కౌలాచారము పాటించేటటువంటి వారు ఆరాధించేటటువంటి దేవత కౌలిని అని మనం చెప్పుకుంటాం. సమయాచారులు, అలాగే ఏంటంటే కౌలాచారం పాటించేవాళ్ళు, దక్షిణాచారం పాటించేవాళ్ళు, వామాచారం పాటించేవాళ్ళు 4 రకాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ 4 రకాలుగాను చేసేటువంటి ఉపాసనలో అమ్మవారు కొలిచేటువంటి శక్తి దేవత ఈమె కౌలిని. అంటే కులదేవతల రూపంలో ఆరాధించబడినది అనే అర్థం కూడా దీనికి చెప్పుకోవచ్చు. మన కులదేవత ఈమె, మన కులదైవము ఈయన అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా కులదైవము లేదా కులదేవత ఎవరినైతే చెప్పుకుంటామో అది ఆ దేవతని మనం ఆరాధించే పద్ధతే కులాచారము అని మనం చెప్పుకుంటాం. ఆ విధంగా చెప్పుకుంటూ కులయోగిని అని అమ్మవారి నామం మనం చెప్పుకుంటాం. కులయోగిని అండంలో ఈ నామంతో నమస్కరించేటప్పుడు కులయోగిన్యై నమః అని అమ్మవారికి నమస్కరించాలి. కుండలిని యోగ దేవతా స్వరూపిణి అన్నమాట. కుండలిని యోగాన్ని మనకి అందించేటువంటి దేవతా స్వరూపిణి అమ్మవారే సాక్షాత్తు. కాబట్టి శరీరం మొత్తం చేత సాధన చేసేవారు భౌతికారాధనకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. మూలాధార శక్తికి వీరి పూజలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే మొత్తం శరీరాన్ని న్యాసం చేస్తూ అమ్మవారిని ధ్యానించేటటువంటి వారు భౌతికారాధనకి ప్రాధాన్యతనిస్తూ యోగాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనమాట. ఈ మార్గం ద్వారా కూడా యోగాన్ని లేదా ముక్తిని సాధించిన వారు అవుతారు. యోగ సాధన అంటే ముక్తి సాధన. ముక్తికే మనం చేసేటటువంటి ప్రయత్నం, మోక్షమునికే చేసేటటువంటి ప్రయత్నం. మోక్షము అనగా సదానంద స్థితి, నిర్వికార స్థితి, నిర్వికల్ప స్థితి. ఇవి మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. యోగ సాధనలో తురీయావస్థ, అక్కడ ఎటువంటి భావనలు ఉండవు, ఎటువంటి అభిప్రాయాలు ఉండవు, ఎటువంటి వికారములు మన దరికి చేరవు. అది తురీయావస్థ. కాబట్టి అటువంటి తురీయావస్థ యోగ సాధనలో సాధించడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. కాబట్టి కులయోగిని అంటే ఇటువంటి సాధనలను మనకి సాధనలలో సిద్ధిని ప్రసాదింపజేసేటటువంటి శక్తి అమ్మవారు అన్నమాట. అందువల్ల ఇలా ఆరాధించే వారి కుండలిని యోగ దేవతనే కులయోగిని అంటారు. కుల శబ్దార్థములన్నింటిలోని సంబంధం కలిగింది. కుల శబ్దంతో మనం ఎన్నైతే ఇంతవరకు చెప్పుకున్నామో వాటన్నిటికీ సంబంధం కలిగినది కులయోగిని అని చెప్పుకుంటాం. వర్గాలు, జాతులు వివిధమైనటువంటి ఉన్నప్పటికీ అన్నిటికీ ప్రాణసూత్రం ఏమిటి అంటే జీవులుగా యోగించినటువంటి దేవతా స్వరూపిణి. అన్నిటికీ అంతఃసూత్రంగా ప్రాణప్రదంగా ఉన్నటువంటి శక్తి ఏది అంటే శ్రీమాత. కులామృతైక రసిక నామం దగ్గర నుండి ఈ కులయోగిని నామం వరకు ఉన్నటువంటి 6 నామాలు కూడా కౌలాచారులకు ప్రాధాన్యం వహించే బహిరంగ పూజా పద్ధతి. అంటే బాహ్య పూజా పద్ధతి, వ్యక్త పూజ, అంతః పూజ కాదు. ఇక్కడ చూడండి, మనకి ముందు మనం చెప్పుకుంటాం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ చెప్పుకుంటాం. అంతర్ముఖంగా అమ్మవారిని ఆరాధించడం అనేది ఉత్తమ ఆరాధన అని మనకి చెప్పబడింది అన్నమాట. ఇది బాహ్య పూజ. బాహ్య పూజను మనం చేయడం మానేస్తామండి అంటే ఎంతవరకు అయితే మనం
అంతశ్చేతనలో అమ్మవారిని ధ్యానించేటటువంటి స్థాయికి చేరుకోలేమో అంతవరకు బాహ్య పూజని మన సాధనగా చేసుకొని చేయాలి. బాహ్య పూజ మొదటి మెట్టు, అంతర్పూజ అనేది రెండవ మెట్టు. అలా భావించాలన్నమాట. అది పనికొస్తుంది, ఇది పనికిరాదు, అది ఎక్కువ ఇది తక్కువ కాదు. మనం యోగ సాధనలో ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూ ఉన్నప్పుడు బాహ్య పూజతోనే ప్రారంభించాలి. మనకి ఎదురుగా దృష్టికి కనిపిస్తున్నటువంటి బాహ్య స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపాన్ని మనం ఆరాధిస్తూ దానిని అధిగమించే స్థాయికి మనం చేరుకోవడం అనేది యోగ సాధనలో మనం చేసేటటువంటి అభివృద్ధి అన్నమాట. మనం యోగ సాధనలో ఒక మెట్టు అధిగమించామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. అదన్నమాట. ఇక ఈ నామం వరకు, కులయోగిని వరకు కూడా ఇది మనకి తెలియజేసేటువంటిది అనమాట. ఎక్కడి నుంచి కులామృదైక రసిక నుంచి కులయోగిని వరకు ఈ నామాలన్నీ కూడా మన యొక్క ఆచారములు, పద్ధతులు, వంశాచారాలు, కులదేవతలు, అలాగే ఆరాధించేటువంటి ఆరాధనా పద్ధతులు ఇవన్నిటిని తెలియజేసేవి. ఇక రాబోయే అకులా నామం నుంచి తనీయసి నామం వరకు 14 నామాల్లో సమయాచారులకు ప్రాధాన్యత వహించేటటువంటి నామాలు వస్తాయి. ఇవన్నీ ఈ మొత్తం నామాలు, 6 నామాలు కౌలాచారానికి సంబంధించినవైతే, ఇప్పుడు ఇక్కడి నుంచి అకులా దగ్గర నుంచి తనీయసి అనేటటువంటి నామం వరకు ఉన్నటువంటి 14 నామాలు కూడా సమయాచారం పాటిస్తూ అమ్మవారిని సాధన, అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వారికి సంబంధించినటువంటి నామాలు అన్నమాట ఇవి. ముందుగా 3 నామాల్లోని క్లుప్తంగా సమయాచార జ్ఞాన రూపమునకు, అటుపైన 11 నామాల్లో కుండలని విశిష్ట రూపానికి సంబంధించిన విషయాలు మనకి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. సమయాచారులకు సంబంధించినటువంటి అకుల అనే నామంలోకి మనం ఇప్పుడు ప్రవేశిద్దాం. ఏమిటి అకుల అంటే? అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది అని మామూలుగా బాహ్యార్థం, శబ్దార్థం మనం చెప్పుకుంటాం. పదానికి అర్థం ఇందాకేం చెప్పుకున్నాం? కుల అంటే శక్తి రూపిణి, శక్తి. అకుల అంటే శివుడు అని చెప్పుకున్నాం కదా, అది విశేషార్థం. ఇప్పుడు ఈ అకుల అంటే ఇక్కడ కులముతో సంబంధము లేనిది అనే అర్థం మనం చెప్పుకుంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఒక అర్థానికి ఏ సందర్భంలో ఏ అర్థం అనేది మనం వాడతాం. అనేకమైనటువంటి అర్థాలు ప్రతి శబ్దానికి మనకు ఉన్నాయి. అయితే ఈ అర్థాలన్నీ కూడా ఏ అర్థాన్ని ఎక్కడ మనం తీసుకోవాలి, ఏ సందర్భంలో ఏ అర్థాన్ని మనం అవగాహన చేసుకోవాలనే దాన్ని బట్టి మనం సక్రమంగా ఆలోచిస్తున్నామా లేదా, సక్రమంగా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అకుల అంటే అకులా స్వరూపురాలు లేదా కులము లేనటువంటిది అమ్మవారు. అమ్మవారికి ఏ కులము పట్టదు, ఎందుకంటే ఆవిడ నిరాకార, నిరంజన. కాబట్టి దేనికి ఆవిడ నిర్వికార, నిర్వికల్ప, నిరాబాధ, నిరామయ ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇలా ఎటువంటి వికారములు లేనటువంటిది, ఎటువంటి కులానికి, ఏ కులానికి సంబంధించినటువంటిది అమ్మవారు అని చెప్పుకుంటూ, మూలాధార చక్రం దగ్గర సుషుమ్నా నాడికి దిగువ కొస వద్ద ఉండే శక్తిని కులదేవత అంటారు. మూలాధారం వద్ద ఉన్న దిగువ కొస అంటే వెన్ను నాడికి, ఏదైతే మనకి వెన్నుపూస ఉన్నదో వెన్నుపూసకి చిట్ట చివరి భాగం, దానిని కుల అంటారు. అక్కడ ఉన్నటువంటి శక్తిని ఈ అకుల అనేటటువంటి దేవతా శక్తి అంటారు అన్నమాట. అంటే మన మొత్తం కసేరు దండం ఏదైతే ఉందో, మనకి వెన్నుపాము ఏదైతే ఉందో దాని యొక్క చిట్ట చివరి భాగం అన్నమాట. అందుకే మూలాధార చక్రాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ నామానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు వచ్చిన నామాలన్నీ కుండలిని శక్తికి సంబంధించినటువంటి, మూలాధార చక్రానికి సంబంధించినటువంటి. ఈ మూలాధారంలో వెన్నెముకకి చిట్ట చివర ఉండేటటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దానిని అకుల అంటారు. అక్కడ ఉన్నటువంటి దేవత అకులా దేవత అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా కుల శబ్దార్థములేవి వర్తించనిది అంటే కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మరొక అర్థంలో అంటే వైవిధ్యంగా, విశ్లేషణాత్మకంగా ఉండే సృష్టిలో సమష్టి రూపంగా విశ్వశక్తిగా పనిచేసే ప్రాణదేవత. ఒకసారి మళ్ళీ స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, వైవిధ్యంగా, విశ్లేషణాత్మకంగా ఉండేటువంటి సృష్టిలో వివిధత ఉంది.
మనం విశ్లేషించుకొని వాటిని ఇన్ని రూపాలలో, ఇన్ని నామాల్లో, ఇన్ని రకాలుగా ఉన్నదా అమ్మవారు అని ప్రకృతిని మనం గమనించాలి. బాహ్య ప్రకృతి మనకి వివిధ రకాలుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. అన్ని రకాలుగా, అన్ని రూపాల్లోని అన్ని రకాలైనటువంటి స్వభావాలుగా, తత్వాలుగా అమ్మవారు ప్రకటితమవుతూ ఉంటుంది. దానిలో అన్నింటిలోని ఉన్నటువంటి సమష్టి శక్తి, అంతర్లీనంగా ఉండేటువంటి ఒకే శక్తి, ఏదైతే ఏకరూప శక్తి ఉన్నదో అది విశ్వశక్తి అవుతుంది. దాన్ని ప్రాణదేవత అంటారు. ప్రాణశక్తి అన్నింటిలోని సమానమే కదండి. ఆ ప్రాణశక్తితో విశ్వశక్తి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఏ జీవి అయినా, అది జడమైన, చరమైన, అచరమైన, ఈ అన్నిటిలోని అంతఃసూత్రంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ప్రత్యేకంగా మనకేంటంటే అకులాశక్తి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ జడశక్తి, జడాత్మిక, మనకి మామూలుగా భౌతిక శాస్త్రంలో చెప్పుకున్నట్లు ఉన్నా కూడా స్థిరంగా కదలకుండా ఉండేటువంటి రాతికి కూడా ఒక శక్తి ఉన్నది. ఏమిటి అంటే స్థితిజ శక్తి. చైతన్యంతో కదులుతూ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి శక్తిని ఏమంటారు? గతిజ శక్తి. స్టాటిక్ ఎనర్జీ అండ్ డైనమిక్ ఎనర్జీ. కాబట్టి ఎనర్జీ అందులో ఉన్నది. ఇప్పుడు అక్కడ స్థిరంగా ఉన్నటువంటి శక్తిలో కూడా కొంత శక్తి ఉన్నది. దాన్ని మనం జడశక్తి అంటాం. అక్కడ జడశక్తిగా ఉన్నటువంటిది అమ్మవారే. ఇక్కడ చలశక్తిలో, చైతన్యవంతంగా గమన శక్తిలో ఉన్నటువంటిది అమ్మవారే. అంటే ప్రశక్తి అనేటటువంటి ఎక్కడ శబ్దం వచ్చినా సరే దానికి మూలమైనటువంటి ప్రాణశక్తి విశ్వశక్తిగా ఉన్నది. అదే వివిధ రూపాల్లో మనకి కనిపిస్తున్నది. కాబట్టి ఇక్కడ సర్వ జీవుల యందు, సర్వ పదార్థముల యందు, సర్వ ప్రాణుల యందు మనం అంతఃసూత్రమైనటువంటి శక్తిని అకులాశక్తి లేదా ప్రాణశక్తి అని మనం చెప్పుకుంటాం. కాబట్టి రాళ్ళకి కూడా సంగీత శబ్దానికి, సంగీత స్వరాలకి ద్రవించే శక్తి ఉన్నది కదా. రాళ్ళు కరిగేలా రాగం పాడాలి అని పాడారు అని అంటుంటారు కదా. అంటే మన రాగానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటే అర్థం ఏమిటి? వాటికి కూడా స్పందించే శక్తి ఉన్నది. ఎప్పుడు? ఆ స్థాయిలో మనం వాటిని స్పందింప చేయగలిగినప్పుడు. ఇంత చెప్పుకోవడంలో అసలైన విశేషం ఏమిటి అంటే ప్రతి అణువులోని ఉన్నటువంటి చైతన్య శక్తి రూపంలో ఉన్నటువంటి శక్తి రూపమే ఆ పరమాత్మ శక్తి. అదే శివస్వరూపం అనుకున్నా, అదే శివాస్వరూపం అనుకున్నా, శివాశివుల స్వరూపము శక్తి ఆ రూపంలో ప్రయాణం చేస్తున్నది. ఈ విషయం మన వేదాల్లోనే చెప్పబడింది. కాబట్టి వేద వాంగ్మయంలో మనకి ప్రతిస్థాపించబడినటువంటి ఈ రకమైనటువంటి శక్తి స్వరూపం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. మన వాళ్ళు ఎప్పుడో, మన ఋషులు ఎప్పుడో గమనించారు. అణువులు ఉన్నవి, అణువులలో ఏంటంటే ఎలక్ట్రాన్లు ఉన్నవి, ఎలక్ట్రాన్ల మధ్యలో కేంద్రకం అనేది ఉన్నది, బిందు స్థానంలో శక్తి రూపంలో అమ్మవారు ఉన్నది. ఇవన్నిటికీ కూడా ఒక రిలేషన్ ఉందన్నమాట, మెటాఫిజిక్స్. కాబట్టి దానికి దీనికి మనకు అందుకే ఏంటంటే మన వేద సాంప్రదాయం కానీ, మన యొక్క హిందూ ధర్మం కానీ శాస్త్రబద్ధమైనది, అత్యంత సశాస్త్రీయమైనటువంటి మార్గం మనది. దాన్ని అవగాహన చేసుకోవటంలో మన యొక్క శక్తి చాలట్లేదు. అదేన్నమాట బాధ. అందువల్ల మనకు అర్థం కాలేదు కాబట్టి నాకున్నటువంటి జ్ఞానంతో నేను దాన్ని వ్యాఖ్యానిస్తాను. అది నాకు రైట్ అనిపించవచ్చు, కానీ అది వాస్తవానికి తప్పు కావచ్చు. కాబట్టి ఏంటంటే తప్పుగా మనం వ్యాఖ్యానించడానికి సాహసించరాదు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదైనా సరే పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాతే దాని మీద ఒక నిర్ణయానికి రావాలి. అర్థం కాకపోతే ఇది నాకు అర్థం కాదు, నా శక్తికి చాలదు అని ఊరుకోవాలి. అంతేగాని అపవ్యాఖ్యలు, అపార్థాలు సృష్టించే వ్యాఖ్యలు చేయకూడదన్నమాట. ఇది ధర్మం. తర్వాత అందువలన
అన్ని కులాల్ని ఒకే దృష్టితో చూసేది అనే అర్థంలో కూడా మనం అకుల అనేటువంటి నామాన్ని మనం చెప్పుకోవాలి. ఆతో ప్రారంభమయ్యే అక్షర కుల దేవత అకుల. చూసారా, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మూల వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంతస్యాలు ఏవైతే ఉన్నాయో, కులాంతస్థ అన్నప్పుడు బీజాక్షరాలు చెప్పుకున్నాం కదా. వాగ్భవ కూటం దగ్గర నుంచి బీజాక్షరాలే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ బీజాక్షరాలు మొత్తం ఆ నుంచి బండిరా వరకు ఎన్నైతే మూల మంత్ర బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో 32 అక్షరాలు, ఈ 32 అక్షరాలు బీజాక్షరాలు, వాటి నుంచి వచ్చేటువంటి మిగతా అక్షరాలు 56 అక్షరాలు వర్ణమాలలో ఉన్నా అసలు మూలము ఏంటంటే ఆ 32. కాబట్టి ఆ యొక్క మొత్తం వర్ణాలకన్నిటికీ కూడా ప్రారంభం ఏమిటి అంటే అకుల. ఆతో ప్రారంభమయ్యేటటువంటి ఈ అక్షరాలన్నిటికీ కూడా అంతఃసూత్రంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు అన్నమాట. వీటన్నిటికీ కూడా అక్షర కుల దేవత. అక్షర కులము అంటే ఇక్కడ సమూహం అని అర్థం చేసుకోవాలి. కులము అంటే సమూహం అని అర్థం చేసుకోవాలి. అక్షర సమూహానికి ఆకారాది క్షకారాంత, ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ కూడా అమ్మవారు అకుల అయి ఈ శక్తిని మనకి అనుసంధానిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, వర్ణమాల అనేది ఎంత గొప్ప ప్రయోగం, ఎంత గొప్ప సృష్టియో. మన ఋషులు ద్రష్టలై ఈ రకమైనటువంటి సృష్టి చేశారు. దర్శించేవాడు దర్శనాత్ ఋషి. కాబట్టి వాళ్ళు దర్శించి ఆ యొక్క శక్తిని ఆయా అక్షరాల్లో శబ్ద సంకేతాలుగా మనకి విధించారంటే మన భాష ఎంత గొప్పదో చూసుకోండి. ఈ రకమైనటువంటి అంతఃసూత్రమైనటువంటి భావన వేరే పాశ్చాత్య భాషల్లో ఉన్నదా? విజ్ఞులు ఆలోచించగలరు. అక్షరాణం అకారోస్మి అనే దాన్ని బట్టి ఆ చేత సంకేతులకు పరమేశ్వరుని కులమునకు సంబంధించినటువంటిది. భగవద్గీతలో కృష్ణుడు అంటారు, అక్షరాల్లో అకారము నేను అంటే ప్రారంభాన్ని నేనే. ఇప్పుడు చెప్పండి, పరమేశ్వరికి విష్ణువుకి భేదమేది? అభేదము. అంటే మనం వివిధ నామాలతో ఆ యొక్క శక్తిని గుర్తించడానికి వివిధ ఋషులు వివిధమైనటువంటి తపస్సులు సాధనలు చేసి వారికి కనిపించిన దానిని వారి యొక్క భావనలో ఒక రూపాన్ని ఒక నామాన్ని వాళ్ళు చెప్పారు. కానీ అందరూ చెప్పినటువంటి ఈ అన్ని నామాల యొక్క అసలైనటువంటి అర్థం ఒకటే, భావన ఒకటే. అనంత నామధేయాయ విశ్వాకార విధాయని సమస్త మంత్ర వాచ్యాయ విశ్వైకపతయే నమః అని కదా మనం చెప్పుకుంటాం. అనంత నామధేయం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, విశ్వాకారములన్నింటిలోని విశ్వాకారుడై ఎవరైతే ఉన్నారో అటువంటి వానికి కదా మనం నమస్కరిస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి అంతఃసూత్రంగా ఉన్నటువంటి అసలైనటువంటి భావాన్ని మనం గ్రహించాలి. అలాగే సమయాంతస్థ, ఈ నామం తర్వాత నామం అన్నమాట. సమయాంతస్థ అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇది 5 అక్షరాల నామం. ఇందులో సమయాచార అంతర్వర్తిని. ఇందాక కులాంతస్థ అంటే కౌలాచారానికి ప్రాణశక్తిగా ఉన్నటువంటిది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సమయాంతస్థ అంటే సమయాచారం మధ్యలో సమయాచారానికి ప్రాణముగా ఉన్నటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది అని మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ సమయాచారులు ఆరాధించే కుండలిని యోగ దేవతలు సమయ అంటారు. కౌలాచార్యులు పాటించేటువంటి సాధన దేవతను కౌలిని అంటారు. చెప్పాను కదా, ఇప్పుడు సాధనలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైనటువంటి ఆచారంలో ఆయా ఆచారానికి సంబంధించిన దేవతగానే భావించబడుతోంది. ఆ దేవతా స్వరూపము, ఆ దేవతా స్వరూపం యొక్క శక్తి అంతఃసూత్రంగా ఒకే శక్తి. ఆ మహాకామేశ్వరి యొక్క శక్తి రూపాలే ఇవన్నీ. వివిధమైనటువంటి తత్వాలుగా, వివిధమైనటువంటి భావనలుగా మనకి విస్తరించినటువంటిది. కాబట్టి మనం ఎక్కడున్నాం? వికసించినటువంటి ప్రకృతిలో ఉన్నాం. కాబట్టి మనకి కన్ఫ్యూషన్ అనేది కామన్ గా అయిపోయింది అన్నమాట.
ఈ విస్తరించినటువంటి విశ్వ సృష్టిలో మళ్ళీ మనం అంతఃసూత్రంగా ఉన్నటువంటి అసలైన జన్మకారకమైనటువంటి స్థానానికి కానీ మనం వెళ్ళినట్లయితే, మూల స్థానానికి వెళ్ళినట్లయితే అక్కడ మళ్ళీ మనకు కనిపించేది ఒకటే శక్తి. అంటే ఒకే శక్తి నుంచి అనేక శక్తులు, అనేక రూపాలు ఉద్భవించి ఈ అనేక రూపాలు, అనేక శక్తులు తిరిగి చేరేది ఎక్కడికి అంటే తిరిగి ఆ మూలకూట శక్తికి. అంటే ఏమైంది? శక్తి ఒక బిందు స్థానంలో ఉన్నటువంటిది వికసనము చెంది అనేకమైనటువంటి నామాలు, అనేకమైనటువంటి రూపాలు తీసుకుని తిరిగి అన్ని రూపాలు, అన్ని శక్తులు కూడా ఒకే బిందు స్థానంలోకి తిరిగి వచ్చి చేరటం. ఇదే సృష్టి వికసనము, సృష్టి లయము. ఈ మధ్యలో ఉండేటువంటి సృష్టి చక్రము. చాలా సావధానంగా, జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధ్యానం అంటే సావధానంగా అనడంలో ఉద్దేశం ఏమిటంటే చాలా జాగ్రత్తగా, చాలా ఏకాగ్రతతో వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గుండ్రంగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. చక్రం ఒకటి గుండ్రంగా తిరుగుతోంది. అయితే ఆ చక్రానికి ఇరుసులాగా, చక్రం మధ్యలో యాక్సెల్ ఉంటుంది. ఇరుసు అంటే యాక్సెల్. యాక్సెల్ లాగా పంచభూతాత్మకమైన దేహానికి కేంద్రంలా వసించేదాన్ని అంతస్థ అంటారు. ఈ శరీరం పంచభూతాత్మకం కదా. పృథ్వీ, ఆపస్తేజో, వాయు, ఆకాశముల యొక్క, వాటి యొక్క పంచ తన్మాత్రల యొక్క శబ్దస్పర్శ రూపరస గంధాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం, భౌతిక శరీరం మనకు అంతఃసూత్రంగా అంతర్ దిశలో, అంటే మన అంతరంగములో అని చెప్పుకోవాలి. ఇక్కడ అంతరంగంలో ఉన్నటువంటి శక్తి అంతస్థ. కుల అంతస్థ అంటే ఇది అన్నమాట అర్థం. అయితే శ్రీచక్ర పూజాదులన్నీ కూడా ఈ కేంద్రస్థిత దేవతకే చేయాలని ఆ దేవత పేరే సమయ అని అంటారు. కేంద్రస్థితము, శ్రీచక్రములో కేంద్రం ఏది? బిందువు. ఆ బిందువుని అంతస్థ అంటారు. దాన్నే సమయ అని సమయాచారులు పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క సాధనలో వాళ్ళకి నచ్చినటువంటి పేరుని, వాళ్ళకి నచ్చినటువంటి రూపాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఋషులు ఆ రకమైనటువంటి సాధనకి ఆ రకమైనటువంటి శక్తిని దర్శించి ఆ రకమైన శక్తికి ఆ రకమైన పేరు పెట్టారు. ఇందాక చెప్పుకున్నాం కదా, దక్షిణాచారులు, వామాచారులు, కులాచారులు, సమయాచారులు అని చెప్పుకున్నాం కదా. 4 రకాలుగా అమ్మవారిని సాధన చేసేవారు ఉన్నారు. ఈ 4 రకాలుగాను ఉన్నటువంటి సాధనలో 4 వివిధమైనటువంటి భిన్నమైనటువంటి రూపాలుగాను, భిన్నమైనటువంటి శక్తులుగా మనకి బయటికి కనిపిస్తాయి. కానీ అంతఃసూత్రంగా ఉన్నటువంటి, అంతర్నిహితంగా ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వం ఏమిటంటే ఒకటే. ఆ దానిని మనం గ్రహించాలి. సాధన చేసి, ఏ సాధనలోనైనా సరే, మనకి ఒక నగరానికి మనం వెళ్ళాలి. అనేకమైనటువంటి తోవలు ఉంటాయి. ఏ తోవలోంచి వెళ్ళినా అదే నగరానికి చేరుకుంటాం. లక్ష్యం ఏమిటి అంటే నగరానికి చేరుకుంటే. లక్ష్యం మార్గం కాదు. మార్గము మన లక్ష్యాన్ని చేరడానికి ఒక సాధన. అది మనం గమనించాలన్నమాట. ఈ సమయాదేవతను ఆరాధించే వాళ్ళని సమయాచారులు అంటారు. సుఖ, సనక, సనందన, సనత్కుమార, వశిష్ఠ తంత్రాలు దీన్నే బోధిస్తాయి. సనక, సనందన, సనత్కుమారులు వశిష్ఠ మహర్షుల వారు వాళ్ళు చెప్పినటువంటి తంత్రాలు ఈ సమయాచార స్థితిని సూచిస్తాయి. కాబట్టి వీళ్ళందరూ సమయాచారాన్ని ప్రవర్తింపజేసినటువంటి ప్రవర్తకులు అన్నమాట. కాబట్టి వాళ్ళని ధ్యానంలో ఉంచుకొని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా ఆరాధింపబడేటటువంటి అమ్మవారు అని ఒక అర్థమైతే, మనలోనే ఉండి అవసరమైన సమయాల్లో మన చేత కావలసిన పనులను చేయించేది అనే అర్థాన్ని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు. చిత్తం అనేటటువంటి గుడిలో అమ్మవారు ఉంటుంది. చిదగ్నికుండ సంభూత అని మనం చెప్పుకుంటాం కదా. ఆ చిత్తములో ఉండేటువంటి అగ్నికుండం అనే చైతన్యము నుంచి మనకి ఆలోచనలు వస్తాయి, సంకల్పములు వస్తాయి. ఆ విధంగా మనకి సంకల్పాలని ఇచ్చి, ఆ సంకల్పానికి చేసేటటువంటి సాధనలో తానై శక్తిగా ఉండి మనని ముందుకు నడిపించేటటువంటి అమ్మవారు సమయాంతస్థ అని అర్థం అన్నమాట.
కాబట్టి ఇది దీనికి ఈ నామానికి అర్థం. అంతేకాకుండా సమయాచార తత్పరా, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి సమయాచారానికి సంబంధించినవని చెప్పుకున్నాం కదా, 14 నామాలు ఇలాగే వస్తాయి. సమయాచార తత్పర అనేది 8 నామాలు, 8 అక్షరాలు కలిగినటువంటి నామం. సమయాచార తత్పరాయ నమః అని మనం ధ్యానించాలి అమ్మవారిని. అంతే, ఇందులో సమయ అనే ఆచారం ఉన్నది, తత్పర అంటే ఆసక్తి కలిగినది, తత్పరత అంటే ఆసక్తి. సమయాచారము అంటే ఏమిటో మనం ఇప్పుడు వివరించుకున్నాం కదా. ఈ సమయాచారమునందు ఆసక్తి కలిగినటువంటిది అమ్మవారు. అంటే ఏ మార్గంలో భక్తులు అమ్మవారిని ధ్యానించినా సరే వారి యొక్క ధ్యానమునందు, వారి యొక్క నిష్ట యందు, వారి యొక్క భక్తి యందు ఆసక్తి చూపిస్తుంది అమ్మవారు అని చెప్పడమే దీని తాలూకు అర్థం. ఈ సమయాచరణలో అంతర్ముఖ ధ్యానం, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యత గల అంశాలు. అంతర్ముఖ ధ్యానం, సమయాచార ధ్యానం. ఇందాక చెప్పుకున్నాం కదా. బాహ్యముఖ ధ్యానం అంటే బాహ్యమైనటువంటి రూపాన్ని ధ్యానించటం, పూజాధికాలు మనం నిర్వహించటం అనేది దక్షిణాచారం. అదే సారీ, దాన్ని ఏమంటారు మనకి వామాచారం అంటారు. కాబట్టి వామాచారం అనేది ప్రాథమిక స్థాయి, ఇది ద్వితీయ స్థాయి. ఇది అంతర్ముఖ సమారాధన, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత, ఈ 3 కూడా ఎవరికి ఉంటాయో వాళ్ళు అంతర్ముఖ ధ్యానాన్ని చెయ్యగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతర్ముఖ ధ్యానం చేయడానికి సమర్థత కావాలి కదా. ఎదురుగా ఒక విగ్రహం పెట్టుకుని పూజించడానికి చాలా ఈజీ, ఎందుకంటే విగ్రహం మనకు ఎదురుగా కనిపిస్తున్నది. అదే విగ్రహ రూపాన్ని అంతరంగంలో మనం ప్రతిష్ఠించుకొని ఆ రూపాన్ని మొత్తం చూడగలగాలి కదా. కన్నులు మూసుకుంటే ఆ రూపం మనకి కనిపించాలి. ధ్యాన శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం, అథ ధ్యానం అని చెప్పుకుంటూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. ఇది మొత్తం మనకి కళ్ళు మూసుకుంటే మన అంతరంగంలో, మన దృష్టి పదంలో అమ్మవారు ప్రతిఫలించాలి. మొత్తం ప్రతిఫలిస్తుందండి అంటే మొత్తం రూపాన్ని ఆ రకంగా చూడడానికి మనం చేయడమే అంతర్ముఖ సమారాధన. దాన్నే సమయాచారం అంటారు. చూడగలమా అంటే ప్రయత్నిస్తే చూడగలం. కొంత 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 రూపం స్పష్టమవుతూ వస్తుంది మన సాధన చేస్తూ ఉంటే. ముందు అస్పష్టంగా ఉంటుంది, ఆ తర్వాత ప్రతి సాధనలో ఒక మెట్టు మనం పైకి వెళుతున్న కొద్దీ మనకి రూపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కళ్ళు తెరిస్తే ఏ రూపం అయితే కనిపిస్తున్నదో, కనులు మూసుకున్నా సరే అదే రూపం అంతే స్పష్టతగా మనకి దర్శనం ఇస్తుంది అనమాట. దీన్ని అంతర్దర్శనము అంటారు. ఈ నామంలో మనకి తెలియజేసేది ఇది. కాబట్టి ఈ మంత్రానికి ప్రతి పద్ధతి యొక్క ధ్యేయం ఏమిటంటే శ్రీచక్ర స్వరూప సమన్వయమే. శ్రీచక్రంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని సమన్వయం చేసుకోవడమే అంతఃసూత్రం. అదే కదా ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎన్ని మార్గాల్లో మనం సాధన చేసినా అసలైనటువంటి సాధనకి యొక్క సిద్ధి ఏమిటి అంటే అన్ని మార్గాలు కూడా చేర్చేది ఒక్క దగ్గరకే అని చెప్పడం. ఇది ఉపాసకునికి, మంత్రానికి, మంత్రదేవతకు, దేవతకు, అధిదేవతకు, ఆరాధించే ఉపాసకునికి ఏకత్వతా భావనా సిద్ధి ఈ అర్చనా విధానంలో లక్ష్యంగా ఉంటుంది. అంటే ఉపాసకుడు, ఉపాసన, మంత్రము, మంత్రదేవత, ఆ దేవత, దేవతను ఆరాధించే ఉపాసకుడు, ఈ వీటి మధ్యన అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. కాబట్టి ఈ సమయాచారంలో జుగుప్సాకరమైన, హేయమైన సన్నివేశాలు కానీ అంశాలు కానీ ఉండవు. ఇక్కడ జుగుప్స, హేయత అనేటువంటి పదాలు వాడుతున్నారు చూసారా. ఇవి మనకి వామాచారుల యొక్క ఆచార సంప్రదాయాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఆ పద్ధతులు కొన్ని ఆ రకంగా ఉంటాయన్నమాట. వాటిని సభ్య సమాజంలో మనం ఈ రకంగా మనం అంటే వాటిని మనం ఆచరించడానికి చాలా మందికి అంగీకరించరు, మనస్సు అంగీకరించదు. మన సంస్కారం కొన్ని కొన్ని పరిస్థితుల్లో అడ్డు వస్తుంది.
అందువల్ల ఏ ఆచారం ఏ సంప్రదాయం ఆ ఆచారం ఆచరించే వారికి బాగానే ఉంటుంది. మనది ఏది అనేది మనం నిర్ణయించుకొని మనకి ఏది బాగుంది అనేది నిర్ణయించుకొని ఆ రకంగా మనం ఉపాసన చేసుకోవాలి. ఇందులో ఎక్కువగా వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళడం అనేది సభ్యత కాదు గనక. అంచేత ఉపయోగించే ద్రవ్యాలు కూడా ఉపాసకుడిని సూక్ష్మలోకాల్లో వివరింపజేయడానికి అనుకూలంగా ఉంటాయి. అక్కడ ఏ పూజకి సాధనలో మనం ఉపయోగించేటువంటి పూజా ద్రవ్యాలు అవి కూడా మనని ఈ స్థూల రూపం నుంచి వ్యక్త రూపం నుంచి అవ్యక్త రూపాన్ని దర్శించడానికి చేసే సాధనలో సూక్ష్మ రూపాలని సూక్ష్మ లోకాలను దర్శించడానికి మనకు ఉపయోగపడతాయి. అందువల్ల అంతేగాని మత్తులోను మైకంలోను నిషాలోను ఆవేశంలోను ముంచెత్తవు. ఈ పదాలన్నీ వాడుతున్నాను చూసారా, ఇవన్నీ కూడా ఆయా ఆచారాల్లో సాంప్రదాయాల్లో ఉంటాయని మీరు అర్థం చేసుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారణం వల్ల సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ముందు ముందు చెప్పబడుతుంది. దాని గురించి నేను చెప్పాను, అదే విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకుంటాం. సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరికి కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివునితో చేర్చి మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. అందుకని ఈ పద్ధతిని సమయాచారం అన్నారని కూడా అనుకోవచ్చు. అంటే కుండలిని శక్తి ద్వారా శక్తిని ప్రచోదనం చేసి సహస్రారంలో ఉండేటువంటి శివుని యొక్క శక్తితో అనుసంధానం చేసి మళ్ళీ తిరిగి పైన సహస్రారం నుంచి మూలాధార చక్రానికి సాధకుడు చేసేటటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధనలో మూలాధారాన్ని చేరడాన్ని సమయాచారము అంటారనమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటూ అమ్మవారిని ధ్యానించుకుంటూ మనందరికీ ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీమాత నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.